స్టూడియో టూర్ ఈ ట్రైన్లోనే చూపిస్తారనమాట మనకి. స్టూడియో టూర్ అంటే సినిమా సెట్స్ అవన్నీ ఉంటాయి కదా, మనకి రామోజీ ఫిలిం సిటీలో లాగా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇంకా హాలీవుడ్ కాబట్టి బాగా పెద్ద పెద్ద సెట్స్ అవన్నీ ఉంటాయి. ఇది ఫైర్ స్టేషన్. ఇది ఇంగ్లీష్ మూవీస్లో వచ్చే ఫైర్ స్టేషన్. ఇదేమో పెట్రోల్ బంక్ అనమాట. ఇవన్నీ ఇంగ్లీష్ మూవీస్లో వచ్చే షాపింగ్ మాల్స్, ఇంకా సిటీ హాల్స్, హాస్పిటల్స్, మొత్తం అన్ని సెట్స్. అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఇది ఆ మూవీలో వచ్చింది, ఇది ఈ మూవీలో. నేనేమో ఒక్క ఇంగ్లీష్ మూవీ కూడా చూడలేదు, హ్యారీ పాటర్ తప్ప. నేను ఎప్పుడు ఆ పాత సినిమాలే చూసుకుంటూ ఉంటాను. ఫ్లైట్ క్రాష్ అయిన సెట్ ఇది. నిజంగానే ఎక్కడో పడిపోతే తీసుకొచ్చి $16,000 ఇచ్చి తెచ్చారంట ఫ్లైట్. వీళ్ళు సీన్స్ అన్నీ ఇక్కడే చేస్తారంట. రైల్వే ట్రాక్ సెట్. ఇక్కడ ఎర్త్క్వేక్స్ వస్తే ఎలా ఉంటుందో మనకి చూపిస్తారు. ఇది ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ స్టేషన్లోకి ఎలా వస్తాయో కూడా చూపించారు. ఆ వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో, అసలు మనం పైకి వచ్చేస్తున్నట్టు అనిపించింది వాటర్. ఇది వాటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో ఆ సెట్. ఇది వేల్ ఫిష్. ఇదంతా వాటర్ సెట్ మూవీస్లో చూపించేది. ఈ సీన్ ఏమో ఈ సముద్రంలో వెళ్ళే మనుషుల్ని వేల్స్ ఎలా తినేస్తాయి అని చూపిస్తున్నారనమాట. వేల్స్ ఆ మనిషిని పట్టుకొని చంపేసి బ్లడ్ వచ్చే ఎఫెక్ట్స్ కూడా పెట్టారు. చూడండి ఎంత బాగుంది అసలు, చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఆ బ్లడ్ అంతా వచ్చేసినట్టు భలే ఎఫెక్ట్స్ పెట్టారు. నెక్స్ట్ ఈ సెట్ మారియో సెట్. అదే కార్టూన్స్లో మనకి చూపిస్తున్నారు కదా, మారియో, లూమిజీ అవి. ఇవి కిడ్స్కి అయితే చాలా నచ్చాయి అసలు. పెద్దవాళ్ళకు కూడా చూడడానికి బాగుంది. కానీ ఈ వెయిటింగ్ టైం ఏమో తిరుపతి కొండ మీద దర్శనానికి ఉన్నంత ఉంది. అసలు ఈ సెట్ మాత్రం కార్టూన్స్లో మనకి ఎలా చూపిస్తారో అలాగే ఉంది. అందుకే కిడ్స్కి బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఇక్కడ మొత్తం ఆ గేమ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే క్రియేట్ చేశారు. మా అబ్బాయికి మాత్రం భలే నచ్చింది మారియో. ఎప్పుడు ఇంట్లో కూడా ఈ మారియో చూస్తూ ఉంటాడు. తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇది గేమ్ చూసిన తర్వాత. ఈ రైడ్ కూడా బాగుంది. దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట సెట్ మొత్తం. ట్రీస్, మష్రూమ్ ట్రీస్, ఇంకా ఇవంతా ఉంటాయి. చాలా మారియో గేమ్లో ఎలా క్రియేట్ చేశారో ఇది కూడా అలాగే క్రియేట్ చేశారు. ఇక్కడ చిన్నపిల్లల కంటే ముసలోళ్ళే ఎక్కువ హుషారుగా ఉన్నారు. ఈ గేమ్ ఆడదాం, ఆ గేమ్ ఆడదాం, ఈ రైడ్ ఆ రైడ్ అని పరుగిస్తూ ఉన్నారు. వెయిటింగ్ టైం చూసి ఈ గేమ్ ఎంత బాగుంటుందో, ఎంతసేపు ఉంటుందో అసలు నాకు అక్కడ ఏం ఆడాలో కూడా తెలియలేదు. మా అబ్బాయి నాకు అమ్మ ఈ గేమ్ ఇలా ఆడాలి, ఆడాలి అని చూపిస్తున్నాడు. ఇది ట్రాన్స్ఫార్మర్స్ రైడ్. ఈ ట్రాన్స్ఫార్మర్ దీంట్లోకి ఫస్ట్ మేము వెళ్ళాము, ట్రాన్స్ఫార్మర్ రైడ్లోకి. నేను మా అబ్బాయి. మొత్తం కార్స్ గేమ్ లాగా ఉంది. నాకేం అసలు అర్థం కూడా కాలేదు ఏం ఆడుతున్నామో అని కూడా. ఇది మాత్రం నచ్చింది, నాకు బాగా నచ్చిన రైడ్ హ్యారీ పాటర్ రైడ్. అసలు మొత్తం ఆ మూవీస్లో ఎలా ఉన్నిందో అలాగే ఉంది సెట్ మొత్తం. యూనివర్సల్ స్టూడియోకి వచ్చేది ఈ హ్యారీ పాటర్ చూడడానికేమో అన్నట్టు ఉన్నింది. హ్యారీ పాటర్ రైడ్ చాలా బాగుంది. ఈ రైడ్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా బాబుని అలో చేయలేదు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, అయ్యో వీడిని తీసుకెళ్ళలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయ్యాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది తీసుకురాపోవడమే మంచిదయ్యింది అని. నాకు అంత భయం వేసింది. అసలు ఆ రైడ్లో ఎక్కిన తర్వాత నేను తలుచుకొని దేవుడు అంటూ లేడు ఆపేసి. అప్పట్లో ట్రైన్స్ ఎలా ఉన్నవని ఒక చిన్న వీడియో తీసుకున్నాము. మినియాన్ గేమ్ ఉంది కదా, ఆ టాయ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.